హలో మామూలు వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ డెవలపర్ ఇన్ తెలుగు. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే SQL లో అగ్రిగేషన్స్ గురించి అనేది తెలుసుకుంటాం. ఈ అగ్రిగేషన్స్ అంటే ఏంటి అంటే కంబైనింగ్ మల్టిపుల్ వాల్యూస్ ఇంటూ ఏ సింగిల్ వాల్యూ ఇస్ కాల్డ్ అగ్రిగేషన్. అంటే మల్టిపుల్ వాల్యూస్ ని ఒక సింగిల్ వాల్యూలోకి కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసేదాన్ని మనం అగ్రిగేషన్స్ అంటాం. అంటే ఇవేంటి అంటే లైక్ సమ్, యావరేజ్, మ్యాక్స్, మిన్, కౌంట్ ఇలా ఎక్సెట్రా చాలా ఉంటాయి. సమ్ అంటే ఏంటి అంటే ఈ టోటల్ అంటే ఒకవేళ ఇప్పుడు స్కోర్ అనేది తీసుకున్నాం అనుకో, డిఫరెంట్ ప్లేయర్స్ యొక్క స్కోర్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. వాటన్నిటిని సమ్ చేయాలి. తర్వాత యావరేజ్ అంటే మొత్తం స్కోరు బై టోటల్ ప్లేయర్స్ అనేది తీసుకోవాలి. మనకి యావరేజ్ అంటే డెఫినేషన్. తర్వాత మ్యాక్సిమం, అందులో మ్యాక్సిమం ఎవరు స్కోర్ ఉంది. తర్వాత మినిమం ఎవరు స్కోర్ ఉంది. కౌంట్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ అనేవి ఎన్ని ఉన్నాయి. వీటన్నిటిని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుంటాం. కాబట్టి మనం దీనికోసం SQL ఎడిటర్ అనేది ఓపెన్ చేద్దాం. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అందులో ఫస్ట్ మనం సమ్ గురించి తెలుసుకున్నాం. ఈ సమ్ అనేది తెలుసుకోవాలనుకుంటే మనం సెలెక్ట్ సమ్ ఆఫ్, ఇక్కడ C1 అంటే ఏంటి అంటే కాలం నేమ్ ఇచ్చి ఫ్రమ్ టేబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. సెలెక్ట్ ఇక్కడ సమ్ ఆఫ్ C1 అంటే కాలం నేమ్ ఇవ్వాలి. తర్వాత ఏ కాలం మీద మనం అగ్రిగేషన్ అనేది చేస్తున్నాం అనేది ఇవ్వాలి. తర్వాత ఫ్రమ్ టేబుల్ నేమ్, ఏ టేబుల్ మీద చేస్తున్నాం అనేది కూడా ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వల్ల మనకు సమ్ అనేది వస్తుంది. ఒకవేళ ఇక్కడ సమ్ బదులు మనం యావరేజ్ కావాలనుకుంటే యావరేజ్ అనేది ఇవ్వచ్చు. తర్వాత ఏది మినిమం కావాలనుకుంటే మినిమం, మ్యాక్సిమం, తర్వాత కౌంట్, ఈ విధంగా మీకు ఇష్టం వచ్చింది ఇవ్వచ్చు. దీన్ని ఏ విధంగా చేస్తాం అనేది మనం ఇప్పుడు SQL ఎడిటర్ లో చూద్దాం. ఈ SQL ఎడిటర్ ఇలా ఓపెన్ చేసుకుంటే మనకు ఆన్లైన్ లో SQL ఎడిటర్ అని మీరు కొడితే మీకు ఈ విధంగా వస్తుంది. లేకపోతే మీరు MySQL డౌన్లోడ్ చేసుకుని అక్కడ నుంచి చేసినా సరే. కాకపోతే ఇదైతే ఆన్లైన్ లో కాబట్టి డైరెక్ట్ మనకి ఎలాంటి సాఫ్ట్వేర్ అవసరం లేదు. ఇప్పుడు కస్టమర్స్ అనే టేబుల్ ఉంది కదా, దీని మీద మనం సమ్ అనేది ఏ విధంగా చేస్తాం అనేది చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు సెలెక్ట్ సమ్ ఆఫ్ కాలం నేమ్ అనేది ఇవ్వాలి అని చెప్పాను మీకు. సెలెక్ట్ సమ్ ఆఫ్, ఇప్పుడు నేను ఏమని ఇస్తున్నా అంటే ఏజ్ అనేది ఇస్తున్నాను. ఇక నేను కస్టమర్స్ టేబుల్లో ఏజ్ అనేది సమ్ చేయాలనుకున్నాను కాబట్టి సెలెక్ట్ సమ్ ఆఫ్ ఏజ్ ఫ్రమ్ కస్టమర్స్ అంటే ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ కస్టమర్స్ అనే దాని నుంచి తీసుకున్నాను. ఇక్కడ సమ్ కావాలనుకుంటే సమ్, మనం ఇక్కడ కాలం నేమ్ అనేది మెన్షన్ చేసుకోవాలి. ఇప్పుడు సమ్ కాకుండా నాకు యావరేజ్ కావాలనుకోండి, యావరేజ్ ఎంత అవుతుంది అనేది మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని పేపర్ వర్క్ అనేది చేయండి. ఫస్ట్ పేపర్ వర్క్ చేసి తర్వాత ఇందులో చేస్తే ఇది అది ఎగ్జాక్ట్ సింక్ అవుతుందా లేదా చూడండి. ఫస్ట్ పేపర్ వర్క్ చేసిన తర్వాత ఇది చేస్తే మీకు బెటర్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు యావరేజ్ అనేది చేసినప్పుడు యావరేజ్ అనేది వచ్చింది. తర్వాత మినిమం వాల్యూ కావాలనుకోండి, మనకి ఇప్పుడు మినిమం వాల్యూ ఇక్కడ ఏముంది, మనకు 22 అనేది మినిమం వాల్యూ ఉంది. ఆ మినిమం వాల్యూ అనేది 22 అనేది రావాలి. మినిమం వాల్యూ అనేది 22 వస్తుందా లేదా చూద్దాం. ఇక్కడ మినిమం వాల్యూ వచ్చింది. తర్వాత మ్యాక్సిమం వాల్యూ కావాలనుకుంటే మ్యాక్స్ అని ఇవ్వాలి. మ్యాక్స్ ఆఫ్ మనం ఏ స్కోర్ అంటే ఇప్పుడు ఏ కాలం మీద అయితే అగ్రిగేషన్ చేయాలనుకుంటున్నామో ఆ కాలం అనేది నేమ్ అనేది ఇవ్వాలి. అక్కడ ఏజ్ కాబట్టి ఏజ్ అనేది ఇచ్చాను. ఇప్పుడు మ్యాక్సిమం అంటే మనకు అవుట్పుట్ ఏంటి రావాలంటే 31 అనేది అవుట్పుట్ అనేది రావాలి. 31 వస్తుందో లేదా చూద్దాం. ఇక్కడ 31 అనేది వచ్చింది. ఒకవేళ కౌంట్ అని ఉంటుంది. కౌంట్ ఆఫ్, ఇక్కడ కౌంట్ అంటే ఏంటి అంటే నెంబర్, క్యాలిక్యులేటింగ్ ది నెంబర్ ఆఫ్ రోస్. ఈ నెంబర్ ఆఫ్ రోస్ అనేది ఎన్ని ఉన్నాయి అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇది కాలం నేమ్ కదా, కాలం నేమ్ తర్వాత ఇప్పుడు 1 2 3 4 5 ఇక్కడ 5 అనేది ఉన్నాయి. ఈ 5 అనేది ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది ఇచ్చింది. ఒకవేళ ఇక్కడ 1 అని ఇచ్చామనుకోండి, 1 అని ఇచ్చిన సేమ్ అవుట్పుట్ అనేది ఉంటుంది. ఒకవేళ స్టార్ అని ఇచ్చిన అవుట్పుట్ అనేది సేమ్ ఉంటుంది. స్టార్ అనేది ఇవ్వండి, స్టార్ అనేది ఇచ్చిన సేమ్ అనేది అవుట్పుట్ ఉంటుంది. అంటే ఈ కౌంట్ ఈ విధంగా యూజ్ చేయొచ్చు. లేకపోతే ఎంటీగా వదిలేసినా కానీ మనకు అవుట్పుట్ అనేది సేమ్ ఉంటుంది. అంటే ఒకవేళ కౌంట్ అనేది మనం తెలుసుకోవాలనుకుంటే కౌంట్ ఆఫ్ అని జస్ట్ వదిలేసినా సరిపోతుంది. కౌంట్ ఆఫ్ అని మనం కాలం నేమ్ మెన్షన్ చేసినా సరిపోతుంది. కౌంట్ ఆఫ్ 1 అని ఇచ్చినా సరిపోతుంది. కౌంట్ ఆఫ్ స్టార్ అని ఇచ్చినా సరిపోతుంది. అంటే ఈ కౌంట్ అనేది ఇన్ని విధాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏ విధంగా అలవాటు అయిపోద్ది మీకు మీ ఇష్టం వచ్చినట్టు మీరు యూజ్ చేసుకోండి. కాకపోతే కౌంట్ ఆఫ్ అని ఇట్లా ఎంటీగా పెడుతున్నాను నేనైతే. సో మనకు అవుట్పుట్ అనేది ఏమాత్రం చేంజ్ ఉండదు. 1 అని ఇచ్చిన చేంజ్ ఉండదు, స్టార్ అని ఇచ్చిన చేంజ్ ఉండదు. తర్వాత మనకు ఆ కాలం నేమ్ ఇచ్చినా కానీ చేంజ్ ఉండదు. దీనివల్ల మనకి ఇది కౌంట్ అనేది ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు ఇది ఇక్కడి వరకు బాగానే ఉంది. ఒకవేళ సెలెక్టివ్ గా మనకు ఒక్క ప్లేయర్ కి సంబంధించినవి మాత్రమే కావాలనుకోండి, అంటే ఏదో సంథింగ్ వేర్ క్లాస్ అనేది యూజ్ చేయాలి. వేర్ క్లాస్ అనేది దాని యూజ్ ఏంటి అంటే టు ఫిల్టర్ రోస్ దట్ ఆర్ టు బి అగ్రిగేటెడ్ వి యూజ్ వేర్ క్లాస్. అంటే రోస్ మీద ఇదే అగ్రిగేట్ చేస్తుంది. ఈ రోస్ అనేది ఫిల్టర్ చేస్తుంది. అవి కాలం నేమ్ ఇస్తాం కదా, ఇక్కడ రోస్ అనేది ఫిల్టర్ చేస్తుంది వేర్ క్లాస్ అనేది.
ఇప్పుడు వేర్ అనే కండిషన్ ఇద్దాం. ఇక్కడ వేర్ కండిషన్ అనేది ఇచ్చాను. వేర్ కండిషన్ ఇచ్చి కంట్రీ అనేది యూఎస్ఏ అనేది ఇచ్చాను. అంటే యూఎస్ఏలో ఉండేవి మాత్రమే మనకు కౌంట్ అనేది చూపించాలి అని చెప్తున్నాను. మనకు అవుట్పుట్ అనేది ఏ విధంగా వస్తుందో చూడండి. అంటే యూఎస్ఏ అనేవి ఉన్నాయి, ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు యూఎస్ఏ కాకుండా యూకే అనేది ఇచ్చా అని సేమ్ అనేది 2 అనేది వస్తుంది. ఎందుకంటే మీకు ఇక్కడ 2 అంటే మీరు ఈ విధంగా అనుకోవచ్చు. ఫస్ట్ స్టార్టింగ్ 2 ఉన్నాయి కాబట్టి 2 అనేది వచ్చినాయి కదా. ఒకవేళ యూకే అని ఇస్తే ఏ విధంగా ఉంటుంది అవుట్పుట్ అని. ఇప్పుడు యూకే అని ఇచ్చాను, యూకే అని ఇస్తే అదైనా 2 ఉంటుంది, ఎందుకంటే 2 ఉన్నాయి కాబట్టి. ఒకవేళ యూఏఈ అని ఇచ్చామనుకోండి, యూఏఈ అనేది ఒకటే ఉంది కాబట్టి యూఏఈ అనేది ఇద్దాం. ఇస్తే మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది. 1 ఉంది కాబట్టి 1 అనేది వచ్చింది. అంటే ఈ వేర్ క్లాస్ యూజ్ చేసి మనం రోస్ అనేది ఫిల్టర్ చేయొచ్చు. మనకు కావాల్సిన మనకు అవుట్పుట్ అనేది ఏదైనా కండిషన్ అనేది మెన్షన్ చేయాలనుకుంటే ఈ వేర్ క్లాస్ అనేది యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఎన్ని రోస్ ఉన్నాయనేది ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. అంటే స్టార్ కౌంట్ ఆఫ్ 1 లేకపోతే కౌంట్ ఆఫ్ అని ఎంటీగా వదిలేస్తే సరిపోద్ది అని ఇలా తెలుసుకున్నాం. తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ కౌంట్ అనేది ఏ విధంగా, ఇంకా ఈ కౌంట్ గురించి అనేది ఇంకొకటి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం నల్ వాల్యూస్ అనేది తెలుసుకున్నాం. ఇది నల్ వాల్యూస్ ని ఏ విధంగా రిజెక్ట్ చేస్తుంది అనేది కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ కస్టమర్స్ టేబుల్ కి అనేది నేను ఇంకొక రో అనేది యాడ్ చేస్తున్నాను. అది ఏ విధంగా యాడ్ చేస్తున్నాను అనేది చూడండి. ఇది ఆల్రెడీ ఇంతకుముందు క్లాసులలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం కాలమ్ నేమ్స్ అనేది మీరు ఒకసారి చెక్ చేసినట్లయితే కస్టమర్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ ఏజ్, కంట్రీ అనేది ఉన్నాయి కదా. ఇప్పుడు నేను కస్టమర్ ఐడి అనేది తీసేస్తున్నాను. ఇక్కడ కస్టమర్ ఐడి అనేది నేను ఇవ్వను. కస్టమర్ ఐడి ఇవ్వకుండా మిగతా నేమ్స్ అనేది ఇస్తాను. వాల్యూస్ లో ఇక్కడ వాల్యూస్ అనేది మెన్షన్ చేస్తాను మిగతావి. ఇప్పుడు వాల్యూస్ ఇచ్చేటప్పుడు కస్టమర్ నేమ్ అనేది ఇవ్వకుండా, కస్టమర్ ఐడి అనేది ఇవ్వకుండా వాల్యూస్ అనేది మెన్షన్ చేస్తాను. వాల్యూస్ అనేది చూద్దాం. ఫస్ట్ నేమ్ అనేది ఇప్పుడు ఏదో ఒకటి ఇస్తున్నాను. దీని అవుట్పుట్ అనేది ఏ విధంగా వస్తుందో అనేది చూద్దాం మనం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కస్టమర్ ఐడి అనేది వచ్చింది. తర్వాత ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, కంట్రీ అనేది ఈ 5 ఉన్నాయి కదా. తర్వాత 6th వన్ అనేది ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసింది ఇక్కడ వచ్చింది. ఇప్పుడు 6 అనేది నెంబర్ రావాలి, ఎందుకంటే మనం కస్టమర్ ఐడి అనేది మెన్షన్ చేయలేదు ఇక్కడ ఇన్సర్ట్ చేసినప్పుడు. కాబట్టి ఫస్ట్ నేమ్ వచ్చింది, లాస్ట్ నేమ్ వచ్చింది, ఏజ్ వచ్చింది, కంట్రీ వచ్చింది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వీటిని ఇలా ఎంటీగా ఉంటే వీటిని మనం నల్ వాల్యూస్ అంటాం. ఈ నల్ వాల్యూస్ ని మనకు ఈ కౌంట్ అనేది ఎక్స్క్లూడ్ చేస్తుంది, అంటే దాన్ని యాక్సెప్ట్ చేయదు. అది తప్ప మిగతా అన్ని రిజల్ట్ ఇస్తుంది. ఇప్పుడు కౌంట్ ఆఫ్ అని ఇచ్చామనుకోండి, ఇక్కడ రిజల్ట్ లో మనకు 5 మాత్రమే ఉంటుంది. నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని అంటే 5 అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇది నల్ వాల్యూ కాబట్టి నల్ వాల్యూస్ అనేది కౌంట్ లోకి తీసుకోదు. ఈ కౌంట్ లోకి తీసుకోదా తీసుకోదా అనేది ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి మీరు చెక్ చేయండి, వీడియో అనేది పాజ్ చేసి ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనం ఒక రోన్ అనేది ఇన్సర్ట్ చేసాం కదా. ఇది ఇక్కడ ఎంటీ అనేది అంటే ఇక్కడ ఏం లేదు కాబట్టి దీన్ని నల్ వాల్యూస్ అంటాం. ఈ నల్ వాల్యూస్ అనేది వచ్చినప్పుడు మనకు ఈ అగ్రిగేషన్స్ లో కొన్ని బిహేవియర్స్ అనేది కొంచెం వెరైటీగా ఉంటాయి. అవి ఏ విధంగా ఉంటాయనే చూద్దాం. ఇప్పుడు కౌంట్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఫ్రమ్ కస్టమర్స్ నుంచి ఈ కస్టమర్స్ అనే టేబుల్ నుంచి కౌంట్ అనేది తీసుకుంటే 6 అనేది వస్తుంది. అంటే టోటల్ అనేది 6 ఉన్నాయి. ఒకవేళ డిస్టింక్ట్ అనేది మెన్షన్ చేద్దాం. డిస్టింక్ట్ అంటే మీకు తెలుసు కదా, యూనిక్ వాల్యూస్ అనేది, యూనిక్ నేమ్స్ అనేది మనం రిప్రజెంట్ చేయడానికి ఈ డిస్టింక్ట్ అనేది యూజ్ చేస్తాం. ఇంతకుముందు క్లాస్లో తెలుసుకున్నాం. డిస్టింక్ట్ అంటే తీసుకున్నాం. డిస్టింక్ట్ ఇప్పుడు దేని మీద ఇది డిస్టింక్ట్ అనేది యూజ్ చేస్తున్నాం అంటే కస్టమర్ ఐడి అనేది మీద దాని మీద చేస్తున్నాం కాబట్టి కస్టమర్ ఐడి అని తీసుకుంటున్నాను. మనం ఏ కాలం అయినా తీసుకోవచ్చు, కాకపోతే నేను కస్టమర్ ఐడి అనేది తీసుకున్నాను. మీరు వేరే తీసుకొని ట్రై చేయండి. ఇక్కడ తీసుకున్నట్లయితే కౌంట్ డిస్టింక్ట్ కస్టమర్ ఐడి అనేది ఎంత వచ్చిందంటే 5 వచ్చింది. కాకపోతే ఇప్పుడు కౌంట్ అనేది తీసేద్దాం. కౌంట్ అనేది తీసేసినప్పుడు మనకు బిహేవియర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే చూడండి. కౌంట్ అనేది తీసేస్తున్నాను నేను. కౌంట్ అనేది తీసేసినప్పుడు మనకి ఇప్పుడు కౌంట్ ఉన్నప్పుడు 5 అనేది రిజల్ట్ ఉంది. కౌంట్ తీసేస్తే ఎంత ఉంటుంది రిజల్ట్ చూడండి. కౌంట్ తీసేసినప్పుడు రిజల్ట్ అనేది 5 ఉంది. అంటే కస్టమర్ ఐడి, డిస్టింక్ట్ నేమ్స్ అండ్ నేమ్ ఏమేమి ఉన్నాయి అనేది వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు కౌంట్ ఉన్నప్పుడు మనకు అవుట్పుట్ అనేది 5 వచ్చింది. తర్వాత కౌంట్ తీసేసిన తర్వాత మనకు అవుట్పుట్ కూడా సేమ్ వస్తుంది. అంటే డిస్టింక్ట్ అనేది డిస్టింక్ట్ అనేది యూజ్ చేసినప్పుడు అంటే యూనిక్ నేమ్స్ అనేది రావాలి కాబట్టి అది యూజ్ చేసినప్పుడు ఇట్లా 5 వస్తుంది. అంటే ఇక్కడ నల్ వాల్యూస్ అనేది అది యాక్సెప్ట్ చేయలేకపోతుంది ఏది కస్టమర్ ఐడి తీసుకున్నప్పుడు. ఒకవేళ కస్టమర్ ఐడి అనేది ఇక్కడ నల్ వాల్యూ ఉంది కాబట్టి తీసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు కస్టమర్ ఐడి కాకుండా వేరేది ఏదైనా కంట్రీ అనేది ఇద్దాం. కంట్రీ అనేది ఇచ్చినప్పుడు ఏ విధంగా దాని బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది అనేది చూడండి.
ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది 6 అనేది వస్తుంది చూడండి. ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది 4 అనేది వచ్చింది. ఈ 4 అనేది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ కంట్రీస్ అనేవి యూనిక్ నేమ్స్, డిస్టింక్ట్ అంటే యూనిక్ నేమ్స్. యుఎస్ఏ అనేది ఒకటి ఉంది, తర్వాత యూకే అనేది ఒకటి ఉంది, తర్వాత యుఏఈ అనేది ఒకటి ఉంది, తర్వాత సౌత్ ఆఫ్రికా అనేది అంటే ఎస్సీ అంటే ఒకటి ఉంది. అంటే ఈ 4 నేమ్స్ ఉన్నాయి. ఈ 4 నేమ్స్ ఉన్నప్పుడు వాటికి సంబంధించి ఈ కౌంట్ అనేది వస్తుంది. ఒకవేళ ఇప్పుడు మన కౌంట్ అనేది కాకుండా కౌంట్ తీసేస్తే మనకు దాని నేమ్స్ అనేవి వస్తాయి కదా, చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే కంట్రీ అనేది యుఎస్ఏ, యూకే, యుఏఈ, సౌత్ ఆఫ్రికా అనేది వచ్చింది. అంటే ఇక్కడ నల్ వాల్యూస్ ని ఇక్కడ కంట్రీ అనేది మనం తీసుకున్నప్పుడు అది యాక్సెప్ట్ చేస్తుంది, కానీ కస్టమర్ ఐడి తీసుకున్నప్పుడు మాత్రం ఇక్కడ నల్ వాల్యూస్ అనేది కౌంట్ అనేది యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ డిస్టింక్ట్ కాకుండా జస్ట్ కంట్రీ అనేది తీసుకున్నాం అనుకోండి. కంట్రీ అనేది తీసుకున్నప్పుడు ఆ కౌంట్ ఆఫ్ కంట్రీస్ అనేది ఎన్ని ఉన్నాయని తెలుస్తుంది కదా. చూడండి ఇక్కడ 6 అనేది ఉంది. అంటే 6 అనేది అవుట్పుట్ 6 అనేది ఎందుకు వస్తుంది అంటే కౌంట్ ఆఫ్ కంట్రీ అంటే కంట్రీ అనేది ఎన్ని ఉన్నాయి, ఆ నెంబర్ ఆఫ్ రోస్ అనేది ఎన్ని ఉన్నాయి, ఈ కంట్రీలో నెంబర్ ఆఫ్ రోస్ అనేది ఎన్ని ఉన్నాయి అంటే 6 ఉన్నాయి. ఆ 6 అనేది అది యాక్సెప్ట్ చేస్తుంది, కానీ కస్టమర్ ఐడి వచ్చే వరకు మాత్రం ఓన్లీ 5 అనే అవుట్పుట్ మాత్రమే వస్తుంది. ఒకసారి మీరు ఇక్కడ కస్టమర్ ఐడి అనేది మెన్షన్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి కస్టమర్ ఐడి అనేది తీసుకున్నప్పుడు మాత్రం మనకు అవుట్పుట్ అనేది 5 వస్తుంది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే అది నల్ వాల్యూస్ అనేది ఏదైతే ఉంటుందో ఆ రోని అనేది మాత్రం ఆ రో ఉన్నప్పుడు మాత్రం మనకు బిహేవియర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. అదే మన కాలం నేమ్స్ తీసుకునే దాన్ని బట్టి మనకు బిహేవియర్ అనేది చేంజ్ అవుతుంది. ఇది ఒక్కటి మీరు ఐడెంటిఫై చేయగలిగితే సరిపోతుంది. ఈ అగ్రిగేషన్స్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తామనేది తెలుసుకుంటే సరిపోతుంది. ఇప్పటివరకు మనం ఏమేమి చూసామంటే సమ్ ఏ విధంగా కనుక్కోవాలని చూసాం, తర్వాత యావరేజ్ కనుక్కోవాలని చూసాం, తర్వాత మ్యాక్సిమం, మినిమం, తర్వాత కౌంట్, వీటన్నిటిని ఏ విధంగా యూజ్ చేయాలనేది చూసాం. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కౌంట్ ఫంక్షన్ అనేది ఎక్స్క్లూడ్స్ నల్ వాల్యూస్ బై డిఫాల్ట్ గా అది నల్ వాల్యూస్ అనేది ఎక్స్క్లూడ్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కస్టమర్ ఐడి అనేది ఇక్కడ 5 అనేది వస్తుంది, 6 రావాలి కదా. ఈ అంటే నల్ వాల్యూస్ అనేది ఎక్స్క్లూడ్ చేస్తుంది, అంటే ఆ మినహాయించి మిగతా అనేది రిజల్ట్ మనకు వస్తుంది. ఇప్పటి వరకు మనం అగ్రిగేషన్స్ అనేది ఇంటీజర్స్ మీద యూజ్ చేసినప్పుడు ఏ విధంగా వస్తుంది అనేది చూసాము. ఒకవేళ స్ట్రింగ్స్ మీద యూజ్ చేస్తే ఏ విధంగా వస్తుంది అనేది తెలుసుకున్నాము. ఇప్పుడు అగ్రిగేషన్ ఫంక్షన్ మినిమం అనేది తీసుకున్నాం అంటే మిన్ అనేది తీసుకున్నాం అనుకో, దాని రిజల్ట్ అనేది ఏ విధంగా అంటే బేస్డ్ ఆన్ లెక్సికోగ్రాఫిక్ ఆర్డరింగ్. అంటే లెక్సికోగ్రాఫిక్ ఆర్డరింగ్ అంటే మినిమం అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్, అంటే మినిమం నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఏ నుంచి స్టార్ట్ అవుతుంది, తర్వాత ఆ విధంగా ఇంక్రీజ్ అవుతూ పోతుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్. తర్వాత మ్యాక్సిమం అనేది ఏంటి అంటే దీనికి రివర్స్, అంటే మ్యాక్సిమం నుంచి లోవర్ ఆర్డర్ వస్తుంది, అంటే జెడ్ నుంచి ఏ వరకు వస్తుంది. మిన్ అంటే ఏ నుంచి జెడ్ వరకు వస్తుంది. సమ్ అంటే డిపెండ్స్ ఆన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని బట్టి మన బిహేవియర్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. అంటే డిపెండ్స్ ఆన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఇప్పుడు మనం యూజ్ చేసేది ఏంటి SQL. తర్వాత ఒకవేళ ఒరాకిల్ యూజ్ చేస్తే ఒక రకంగా ఉంటుంది, తర్వాత పోస్ట్ గ్రే SQL యూజ్ చేస్తే ఒక రకంగా ఉంటుంది, SQL లైట్ యూజ్ చేస్తే ఇంకొక రకంగా ఉంటుంది. ఇలా మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది చేంజ్ అయినప్పుడల్లా దాని బిహేవియర్ అనేది కొద్ది చేంజ్ అవుతూ ఉంటుంది. తర్వాత కౌంట్ అనేది కూడా దానికి డిఫాల్ట్ బిహేవియర్ అనేది ఇంతకుముందు మన కౌంట్ ఏ విధంగా దాని బిహేవియర్ ఏ విధంగా ఉందో ఎందులో అయినా కానీ ఇప్పుడు స్ట్రింగ్స్ లో అయినా కానీ దాని కౌంట్ అనేది ఆ విధంగానే ఉంటుంది. యావరేజ్ అనేది డిపెండ్స్ ఆన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని బట్టి మనకు యావరేజ్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఇంతకుముందు చెప్పిన కదా ఒరాకిల్ ఇలా పోస్ట్ గ్రే SQL లైట్ ఇలా చేంజ్ అవుతున్న కొద్దీ మనకు దాన్ని బట్టి కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది అగ్రిగేషన్స్ గురించి. ఇది స్ట్రింగ్స్ మీద యూజ్ చేయడం. ఒకవేళ డేటు టైము ఈ విధంగా యూజ్ చేయొచ్చు. కాకపోతే ఈ డేటు టైము ఇవన్నీ యూజ్ చేసినప్పుడు స్పెషల్గా ఏంటి అంటే కొన్ని స్పెషల్ కేసెస్ ఉంటాయి. తర్వాత ఇది SQL లైట్ దాన్ని అవుట్పుట్ ఏమన్నా వస్తుందంటే 0.0 అని వచ్చింది అనుకోండి. అదే పోస్ట్ గ్రే SQL లో నన్ అని వస్తుంది. అంటే ఇవి చాలా డెప్త్ గా ఉంటాయి. ఇవి మనకు ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు మాత్రమే అవసరం ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది అంటే ఈ అగ్రిగేషన్స్ అనేది ఫస్ట్ ఇంటీజర్స్ మీద ఏ విధంగా యూజ్ చేస్తాం, తర్వాత స్ట్రింగ్స్ మీద ఏ విధంగా యూజ్ చేస్తాం, ఈ రెండింటి మీద యూజ్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవాలి. ఒకవేళ మల్టిపుల్ అగ్రిగేషన్స్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు తెలుసుకున్నాము. ఇప్పటి వరకు మనం ఒక ఇంటీజర్స్ మీద మినిమం, మ్యాక్సిమం, తర్వాత సమ్, కౌంట్, యావరేజ్ అనేది చూసాం కదా. అంటే వీటిని ఒక్కొక్కటి ఇండివిజువల్ గా ఏ విధంగా యూజ్ చేయాలని చూసాం.
కానీ మల్టిపుల్ ఇప్పుడు మినిమం, మాక్సిమం, సమ్, కౌంట్, యావరేజ్ ఇవన్నీ ఒక్కటే రోలో మనకు కావాలి, అవుట్పుట్ కావాలనుకున్నప్పుడు ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది తెలుసుకుందాం. ఇప్పుడు మనకు కావాలి ఏంటి అంటే కౌంట్ అనేది తీసుకున్నాను ఇక్కడ, తర్వాత కామా తీసుకొని మిన్ ఆఫ్, మనకు మినిమం ఎందులో ఏది కావాలి, ఏజ్ కావాలి, మినిమం ఏజ్, తర్వాత మ్యాక్స్ ఆఫ్ ఏజ్, సమ్ ఆఫ్ ఏజ్, యావరేజ్ ఆఫ్ ఏజ్. ఈ అవుట్పుట్ అనేది ఏ విధంగా వస్తుందని చూద్దాం. ఇక్కడ చూసుకుంటే కస్టమర్ ఐడి ఫస్ట్ కౌంట్ అనేది ఇచ్చాం, 5 ఉన్నాయి. ఈ కస్టమర్ ఐడి అనేది ఇక్కడ 40 ఉంది కాబట్టి దాన్ని రిజెక్ట్ చేసింది, మిగతావన్నీ వచ్చేసాయి. తర్వాత మినిమం ఏజ్ ఎంత ఉంది, 22 అనేది మినిమం ఉంది. తర్వాత మాక్సిమం ఏజ్ ఎంత ఉంది, మనం లాస్ట్ ఇచ్చినాము, ఇది 34 ఉంది. దీని 34 కంటే ఏది ఎక్కువ లేదు చూసుకోండి. తర్వాత సమ్, ఈ సమ్ అనేది 162 వస్తుంది. ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి, ఈ సమ్ అనేది మొత్తం క్యాలిక్యులేట్ చేయండి. తర్వాత యావరేజ్ అనేది 27 వస్తుంది. ఇలా మనం మల్టిపుల్ అగ్రిగేషన్ ఫంక్షన్స్ అనేది ఒకేసారి మనం అప్లై చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం స్ట్రింగ్స్ గురించి అనేది మాట్లాడుతున్నాం కదా, నేను స్ట్రింగ్స్ గురించి అనేది ఈ అగ్రిగేషన్ ఫంక్షన్స్ అనేది ఏ విధంగా మనకు వర్క్ అవుతున్నాయనేది చూద్దాం. ఇప్పుడు సెలెక్ట్ మిన్ ఆఫ్ ఫస్ట్ నేమ్, అంటే ఇవి స్ట్రింగ్స్ కదా, ఈ స్ట్రింగ్స్ అనేది ఏ విధంగా అప్లై అవుతున్నాయని చూస్తున్నాను. మిన్ ఆఫ్ ఫస్ట్ నేమ్ అంటే ఫస్ట్ అంటే ఇది మినిమం కాబట్టి ఆల్ఫాబెటికల్ ఆర్డర్, లోవర్ టు ఆర్డర్ అంటే అసెండింగ్ ఆర్డర్, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అంటే ఏ టు జెడ్. ఫస్ట్ ఏ అనేది ఏది ఉంది అనేది చూస్తుంది, ఫస్ట్ లెటర్ ఏ అనేది ఇక్కడ ఉంది. సో ఫస్ట్ ఏసీఏ అనేది వస్తుంది ఆటోమేటిక్గా. ఒకవేళ ఇప్పుడు మ్యాక్సిమం అనేది ఇచ్చామనుకోండి, మనం ఫస్ట్ అనేది మన అవుట్పుట్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేది చూద్దాం. మనం మ్యాక్సిమం అంటే ఏది ఎక్కువగా ఉంటాయి అది లెటర్, అంటే జే అంటే ఇప్పుడు ఏంటి, జే అనేది ఆర్ కంటే ముందు వస్తుందా, రాదు. అంటే ఆర్ అనేది ఫస్ట్ వస్తుంది, ఎనికి నుంచి జెడ్ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఆర్ అనేది ఫస్ట్ వస్తుంది, ఏ అనేది లాస్ట్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటి అంటే రోబోట్ అనేది ఉండాలి, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అది వస్తుందా లేదా చూద్దాం. చూసుకోండి ఇక్కడ, అంటే ఇది మ్యాక్స్ అనేది ఎనికి నుంచి అంటే జెడ్ నుంచి ముందుకు. ఇలా సమ్ అనేది కూడా తీసుకోవచ్చు, అది డిపెండ్స్ ఆన్ మనం డేటాబేస్ మేనేజ్మెంట్ని బట్టి ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. వీటిని స్ట్రింగ్స్ అనేది యూజ్ చేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక ఫంక్షన్ గురించి అనేది తెలుసుకుందాం. అక్కడ ఉన్న కాలంకి ఒక నేమ్ అనేది ఉంటుంది, కాకపోతే మనకు కావాల్సిన టెంపరీగా మనం వేరే నేమ్ అనేది పెట్టుకోవాలనుకుంటే దానికి మనం ఒక నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. దాన్ని మనం అలియాస్ అంటాం. ఈ అలియాస్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తామంటే యూ కెన్ ప్రొవైడ్ ఆల్టర్నేటివ్ టెంపరీ నేమ్ ఇన్ టు ద కాలమ్స్. ఆ కాలం అనేది మనం టెంపరీ నేమ్ అనేది చేంజ్ చేయొచ్చు. అది సెలెక్ట్ కాలం నేమ్ యాజ్ A1 అండ్ C2 యాజ్ A2 అని ఇట్లా ఫ్రమ్ టేబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. అది ఏ విధంగా ఇస్తాం అనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యాక్స్ ఆఫ్ ఫస్ట్ నేమ్ అనేది, ఈ ఫస్ట్ నేమ్ అనేది నేను చేంజ్ చేయాలనుకున్నా. ఫస్ట్ నేమ్ అనేది చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు సెలెక్ట్ C1 యాజ్ A1 యాజ్ అని తీసుకొని A1 అంటే మనకు కావాల్సిన నేమ్ అనేది ఇద్దాం. మనకు కావాల్సిన నేమ్ ఏంటి, ఫస్ట్ నేమ్ అంటే ఫస్ట్ అని ఇద్దాం, జస్ట్ ఫస్ట్ అని ఇద్దాం. ఇక్కడ మనకు అవుట్పుట్లో ఏమని రావాలంటే మ్యాక్స్ ఆఫ్ ఫస్ట్. చూసుకోండి, అంటే మ్యాక్స్ ఆఫ్ ఫస్ట్ నేమ్ అనేది దానికి మనం నేమ్ అనేది చేంజ్ చేసాం, అది ఫస్ట్గా రావాలని అనుకుంటున్నాం మనం అవుట్పుట్లో. అంటే సెలెక్ట్ ఇప్పుడు ఒకవేళ ఇక్కడ సెకండ్ అని ఇచ్చాం అనుకోండి, సెకండ్ అనే వస్తుంది. టెంపరీగా మనం దాని నేమ్ కాలం నేమ్ మనం చేంజ్ టెంపరీగా మనం కాలం నేమ్ అనేది చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఇది అలియాస్ అనేది యూజ్ చేస్తాం. ఇలా చాలా సింపుల్గా ఉంటుంది ఈ అగ్రిగేషన్స్ అనేది. కాబట్టి మీరు ఒకవేళ వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ SQL ఎడిటర్లో నేను ఇక్కడ టేబుల్ అనేది నేను ఓన్గా క్రియేట్ చేసి చెప్పొచ్చు, కాకపోతే ఆ టేబుల్ అనేది నేను ఎక్కువ రోస్ అనేది మెన్షన్ చేశాను అనుకోండి, అప్పుడు మీకు ఈజీగా అర్థం కాదు. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ 4, 5 or 6 ఉన్నాయి కదా, ఈ 5 or 6 ఉన్నప్పుడు మీరు యావరేజ్ కానీ మినిమం మ్యాక్సిమం అనేది ఇక్కడ ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంటాయి. అంటే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటి అనేది మీకు ముందే అర్థమవుతుంది. అలా అర్థం కావడం వల్ల మీకు ఈజీగా ఇది అండర్స్టాండ్ అవుతుందని మాత్రమే నేను ఇక్కడ SQL ఎడిటర్ యూజ్ చేస్తున్నాను. అంతేగాని నేను మళ్ళీ ఒక టేబుల్ తీసుకుంటే నాకు టైం వేస్ట్ అవుతుందని కాదు. ఒకవేళ మీరు సపరేట్ ఒక టేబుల్ తీసుకొని అందులో చేయండి, రాకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను మీకు ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. లేకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినా కానీ నేను మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.